అందరికీ నమస్కారం అండి. మన తెలుగు అరీనా ఛానల్కి మరొకసారి వెల్కమ్ చెప్తున్నాను. తెలుగు అంటే కేవలం వర్ణమాల, ఒత్తులు, గుడింతపు గుర్తులు కాదు. అలానే కేవలం కథలు, పాటలు ఇలాంటివి మాత్రమే తెలుగు కాదు. మనకి తెలుగులో ఎన్నో అంశాలు ఉన్నాయి. అందులో పొడుపు కథలు ఒకటి అని చెప్పుకున్నాము. ఈరోజు ఇంకొక దాని గురించి మాట్లాడుకుందాం. అవే సామెతలు. మనం ప్రతిరోజు కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు ఎవరో ఒకళ్ళ నోట్లో నుంచి ఏదో ఒక సామెతను వింటూనే ఉంటాం. అసలు సామెతలు అంటే ఏంటి? అవి ఎందుకు చెప్తారు? సామెతలు అంటే ఏం లేదండి, సింపుల్. మనం ఏదైనా సరే ఒక విషయం గురించి లేదా ఒక వ్యక్తి గురించో లేదా ఒక విషయం గురించో చెప్పాలనుకున్నప్పుడు దాని గురించి ఒక స్పీచ్ లాగా లేదంటే ఏదో ఒక కథ చెప్పినట్లు గంటలు గంటలు చెప్పకుండా ఒక్క వాక్యంలో కనుక మనం అర్థమయ్యే విధంగా ఆ మ్యాటర్ మొత్తాన్ని చెప్తాను చూసారా, వాటినే సామెతలు అంటారు. మనం ఏదైనా ఒక విషయాన్ని ఒక వాక్యంలో చెప్పేయాలి అని చెప్పేదాన్ని సామెత అంటారు. అలాంటి సామెతలు మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎన్నో వింటూ ఉంటాము. ఇప్పుడున్న పిల్లలకి ఎంతవరకు సామెతలు తెలుసో నాకైతే తెలియదు, కానీ మా వయసులో ఉన్న వాళ్ళందరికీ సామెతలు చాలా బాగా తెలుసు. ఎందుకంటే అమ్మమ్మల నోట్లో నుంచో, నాయనమ్మల నోట్లో నుంచో, తాతయ్యల దగ్గర నుంచో, అమ్మ నాన్నల దగ్గర నుంచో మేము ఎన్నో సామెతలు అయితే తెలుసుకున్నాము. మేము తెలుసుకున్న సామెతల్లోంచి కొన్ని సామెతల్ని ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. సామెత అలాగే దానికి అర్థం. సామెతల్లో మొదటిది మనందరం ఎక్కువగా వినేది, మొక్కై వంగనిది మానై వంగుతుందా, మొక్కై వంగనిది మానై వంగుతుందా. దీనికి అర్థం చాలా సింపుల్ అండి. మనం ఎవరైనా ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎంత చెప్పినా వినరు, మొండిగా ఉంటారు. అలాంటి వాళ్ళని ఉద్దేశించి చెప్పేటప్పుడు మొక్కై వంగంది మానై వంగుతుంది, వీడి చిన్నప్పుడే సరిగ్గా లేదు, ఇంకా పెద్ద ఇంత అయిన తర్వాత వీడికి మనం ఏం చెప్పగలుగుతాము అని చెప్తుంటారు కదా. అలాంటి సందర్భాల్లో దీన్ని వాడతారనమాట. మొక్కై వంగనిది మానై వంగున. ఏదైనా సరే ఒక మొక్కను పెంచేటప్పుడు మనం అది చిన్న మొక్కగా ఉన్నప్పుడు మనం ఎలా కావాలో అలా ఫ్రేమ్ దాన్ని చేసి పెంచవచ్చు. అదో పెద్ద చెట్టు అయిన తర్వాత నేను దాన్ని ఇలా ఉంచి పెంచాలనుకుంటున్నా, అలా ఉంచి పెంచాలనుకున్నా అది వంగదు. పిల్లలైనా అంతే. మనం చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళకి ఏదైనా సరే ఒక మంచిని చెప్పి వాళ్ళని అలవాటు చేయాలి, వాళ్ళని ఆ దారిలో తీసుకెళ్ళాలి. అంతేగాని చిన్నప్పుడు అంతా వదిలేసి పెద్ద అయిన తర్వాత వాళ్ళని కొట్టి తిట్టి మనం వాళ్ళలో మార్పుని తీసుకురాలేమో అని చెప్పడానికి ఈ సామెతను వాడుతూ ఉంటారు. ఇక నా రెండో సామెత, ఎంత చెట్టుకు అంత గాలి, ఎంత చెట్టుకి అంత గాలి. ఈ సామెతకు అర్థం ఏంటంటే, సాధారణంగా కొంతమంది ఏంటంటే వాళ్ళకున్న దాంట్లో తృప్తి పడుతూ ఉంటారు. ఇంకొంతమంది ఏదో సంపాదించాలి, ఏదో చేసేయాలి అని చెప్పి తాపత్రయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఉద్దేశించి చెప్పేటప్పుడు ఇలా చెప్తుంటారు, ఎంత చెట్టుకు అంత గాలి. మనం ఎంతవైతే పని చేయగలుగుతామో, మనకి ఎంతవరకు అయితే వస్తుందో దాంతోనే మనం తృప్తి పడాలి అని చెప్పాలి అనుకున్నప్పుడు అలా చెప్తారనమాట. ఇంకా మూడో సామెత, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఇది కూడా మనం ప్రతి ఒక్కళ్ళ నోట్లో నుంచి వింటాం, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. దీనికి అర్థం ఏం లేదండి, పెద్ద అర్థమేం కాదు. మన నోరు అనేది మంచిగా ఉంటే ఊళ్ళో ఉన్న అందరూ కూడా మనకి మంచి అవుతారు, ఫ్రెండ్స్ అవుతారు, అందరూ మనతో మంచిగా మాట్లాడతారు. మనం అందరినీ గౌరవిస్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళు కూడా మనని గౌరవంగా మాట్లాడతారు. అలా కాకుండా ఏరా ఊరే ఊసే అని మాట్లాడామనుకోండి, మనకు కూడా అలాంటి ఆన్సర్లే వస్తాయి అన్నమాట. మన నోరు అనేది, మన నాలుక అనేది మన కంట్రోల్లో ఉన్నప్పుడు ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి అయిన వాళ్ళే అవుతారు, ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి సహాయం చేసే వాళ్ళే అవుతారు అని అర్థం. ఇంకా నా నెక్స్ట్ సామెత, పిట్ట కొంచెం కూతగనం, పిట్ట కొంచెం కూతగనం. అంటే అర్థం ఏంటంటే, కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు చాలా చిన్నగానే ఉంటారు, కానీ వాళ్ళు మాట్లాడే మాటలు మాత్రం అబ్బా వింటే అనిపిస్తుంది వీళ్ళకి ఒక 60 ఏళ్ళు ఉన్నాయేమో, ఇంత ఇంత మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. అలా మాట్లాడతారు. అలాంటి పిల్లల్ని ఉద్దేశించి చెప్పేటప్పుడు, లేదు అంటే చూడటానికి చిన్నగా ఉంటారు కానీ వాళ్ళలో ఉన్న టాలెంట్ ఉంటే చూసారా, దాన్ని అసలు మనం ఇంకా అంచనా వేయలేమన్నమాట. అలాంటి వాళ్ళ గురించి చెప్పేటప్పుడు పిట్ట కొంచెం కూతగలం అనే సామెతని వాడుతూ ఉంటారనమాట. వీడు చూడటానికి కొంచెం ఉన్నాడు కానీ వీడిని కదిలిస్తే మాత్రం చాలా విషయాలు చెప్పేస్తాడు అనే సందర్భాల్లో ఇలాంటి వాటిని వాడతారనమాట. మేకపోతు గాంభీర్యం ఇంకొక సామెత. ఇదేంటంటే, మనిషి లోపల భయపడుతూనే ఉంటాడండి, కానీ బయటికి మాత్రం పెద్ద పులిలాగా బిల్డప్ ఇచ్చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఉద్దేశించి చెప్పేటప్పుడు ఆడ ఏం లేదు, అంతా మేకపోతు గాంభీర్యమే, పైకి కనిపించే అంత లోపల ఏమి ఉండదు అని చెప్పి చెప్తారనమాట. అలా చెప్పే సందర్భాల్లో దీన్ని వాడుతూ ఉంటారనమాట. ఇలా మనకి తెలుగులో చాలా సామెతలు ఉన్నాయండి.
ఈ సామెతలన్నీ కూడా పెద్దవాళ్ళ నుంచి నేర్చుకున్నాయి. ఇలాంటి సామెతల గురించి ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే మన తెలుగు అరీనా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళండి. ధన్యవాదాలు.